ఎవరి గురించి చెప్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేలు గురించి, దేవుని ప్రజల గురించి. స్పెషల్లీ చెప్పిన ఆమె రాహాబు. ఎవరు? ఆమె వేశ్య. ఆమె దేవుని కృప పొందుకుంది ఈ మాట తర్వాత. నిజం. మనం అంటుంటాం కొంతమందిని, వీడా అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటా ఉంటాం. కానీ నా దేవుడు అట్లా అంటాలనే అందమైన జీవితముగా, ఆయనకి ఇష్టమైన జీవితంగా మలచగలడు ఆయన. నిజం. ఇలా గతి లేని వాళ్ళు ఇలా సరైన చీర కూడా, సరైన బట్టలు కూడా కొనుక్కోలేరు, పండగకి ఏది చేసుకోలేరు, ఇలా అని అనొచ్చు పరిస్థితిని చూసి. నా దేవుడు ఒక దినాన అట్టివారిని తలగా కూడా నిలబెడతాడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదని ఏమంటుంది, ఈమె అన్యురాలు అంటుంది, అయ్యా మేము మీ గురించి వినినప్పుడు మా గుండెలు అదిరిపోతాయి. ఎందుకు? మీ ముందు ఎవడు కూడా నిలవజాలడు. హల్లెలూయా. ఎట్టి వాడైనా అంటుంది, ఎలాంటి వాళ్ళైనా కానీ నిలబడరు. మా ఎరుకో పట్టణం ఎలాంటిదంటే ఏ శత్రువులు కూడా మమ్మల్ని ఢీ కొట్టలేరు. అంత బలమైన ప్రాకారములు మాకున్నాయి, అంత బలమైన సైన్యం ఉంది తర్వాత మాకు. అయినా మా సైనికులు మేము మీ గురించి వినినప్పుడు మాకు భయం పట్టుకుంది.